హాయ్ అండి. తొలి ముద్దు. ఆ రోజు రాత్రి వర్షం జోరుగా కురుస్తూ ఉంది. రోడ్డు పైన ఆదిత్య కార్ కూడా ముందుకు వేగంగా వెళ్తూ ఉంటుంది. అతడిలో అహంకారం, పొగరు అన్నీ కూడా అతడికి ఎక్కువగానే ఉంటాయి. అతడిని ఎవరైనా చూడగానే అతడిలో ఉన్న అహంకారం, ఇంకా పొగరు కూడా తెలిసిపోతాయి. అంతటి గర్వం ఇంకా పొగరు కూడా అతనిలో ఉంటుంది. అదే రోడ్డు పైన మరొక సైడు మేఘన కూడా ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఆమె హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉంటుంది. అందుకే ఈరోజు ఆమె షిఫ్ట్ అవ్వడం లేట్ అయిపోవడంతో ఆమె లేట్గానే ఈరోజు ఇంటికి వెళ్తూ ఉంటుంది. మేఘన ఒక సాధారణమైన మిడిల్ క్లాస్ ఇంకా ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి. ఇంకా ఆమెకు పట్టుదల కూడా ఆమెకు ఎక్కువగానే ఉంటుంది. ఆమె మనసుకి నచ్చింది చేస్తూ ఆమె హాయిగా ఆమె సమయాన్ని కూడా గడుపుతూ ఉంటుంది. ఆదిత్య కూడా అతడు వేగంగా నడుపుతూ అతడి కార్ని ముందుకు పోనిస్తూ ఉంటాడు. ఇంతలోపే ఆదిత్య అక్కడ ఏదో ఆలోచిస్తూ అతడి కార్ని అక్కడే పక్కన నిలిపి మరి అతడు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తన ముందు ఉన్న ట్రక్ని అతడు మాత్రం చూసుకోకుండా నేరుగా ఆ ట్రక్ని గుద్దుకునేలా అతడు వెళ్తూ ఉంటాడు. కానీ ఇంతలోపే ఆ ప్రమాదాన్ని మేఘన గమనిస్తుంది. ఆదిత్య అప్పుడు ఏదో ఆలోచిస్తూ అతడు అక్కడే అతడి కార్ని నిలిపి మరి అతడి చేతిలో ఉన్న సిగరెట్ని అతడు వెలిగించి తాగుతూ ఉంటాడు. ఇంకా అతడు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. తన ముందు ఒక ట్రక్ అతడిని గుద్దడానికి వస్తూ ఉంది అని అతడు అసలు మాత్రం గమనించడు. అంతలా అతడు ఆలోచనలతో మునిగిపోయి ఉంటాడు. కాకపోతే మేఘన మాత్రం దాన్ని గమనించి ఆమె ఒక్క క్షణం కూడా అసలు మాత్రం ఆమె ఆలస్యం చెయ్యకుండా ఆమె నేరుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి అతడిని ఒక్క క్షణంలోనే ఆ కార్లో నుంచి ఆమె బయటకి లాగేస్తుంది. అప్పుడు ఆ ట్రక్ కూడా నేరుగా వచ్చి మరి ఆ కార్కి గుద్దుకుంటుంది. దాంతో ఆ కార్ మొత్తం దారుణంగా మారిపోతుంది. ఇక కేవలం ఒక్క క్షణం ఏమైనా ఆలస్యం అయ్యి ఉంటే ఈరోజు ఆదిత్య ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోయి ఉండేవి. దాన్ని చూసి అతడు ఇంకా షాక్లోనే ఉంటాడు. అలాగే అతడి ప్రాణాలను కాపాడిన అమ్మాయిని అతడు చూస్తూనే ఉండిపోతాడు. ఆమె అప్పటికే అక్కడ పడుతున్న వర్షానికి ఆమె పూర్తిగా ఆ వర్షంలో తడిచిపోయి ఉంటుంది. ఆమె అలా ఆ వర్షంలో తడిచిపోయి ఉంటే అతడు కనీసం అతడి కన్ను రెప్పలను కూడా ఆర్పకుండా ఆమెను చూస్తూనే ఉండిపోతాడు. అలాగే ఆమె మొహం కూడా అందం ఇంకా అమాయకత్వంతో కూడి ఉంటుంది. అలాగే ఆమె కళ్ళల్లో ఉన్న భయాన్ని కూడా అతడు చూస్తూనే ఉండిపోతాడు. ఒకవేళ అతడికి ఏదైనా ప్రమాదం జరిగిందేమో అని ఆమె ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. ఎందుకంటే మేఘన ఎప్పుడూ కూడా ఆమె సాటి మనిషికి ఎప్పుడూ కూడా ఆమెకు తోచినంత సహాయం చేయడానికి ఆమె మాత్రం ఆలోచించకుండా దానికోసం ముందుగానే ఉంటుంది. కాబట్టి అతడు ఆమెను ఒక్క క్షణం కూడా కళ్ళార్పకుండా ఆమెను చూస్తూనే ఉండిపోతాడు. కానీ మేఘన మాత్రం అతడిని చూస్తూ మిస్టర్, నువ్వు కొంచెం ముందు వెనక చూసుకుని నీ కార్ని నువ్వు మాత్రం డ్రైవ్ చేయలేవా? అసలు నువ్వు అంతలా ఆలోచిస్తూ ఉన్నావు? అది కూడా నువ్వు నడి రోడ్డు మీద నీ కార్ని నిలిపి మరి నువ్వు అంతలా ఆలోచించాలా అని మేఘన కోపంతో అతడిని నోటికొచ్చినట్లు తిడుతూ ఆమె కూడా అక్కడి నుంచి వెళ్ళడానికి వెనక్కి తిరుగుతుంది. అప్పటికే ఆమెకు ఆలస్యం కూడా అయ్యి ఉండడంతో ఇంతలోపు ఆదిత్య అతడు ఏదో మైకంలో ఉన్నట్లు అతడు మేఘన చెయ్యిని గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు అతడు అలా చెయ్యగానే ఆమె మళ్ళీ ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి మరి చూస్తుంది మేఘన. కానీ ఆ క్షణం అతడు ఏం చేస్తూ ఉన్నాడో అతడికి అసలు మాత్రం ఐడియా కూడా లేదు. అతడు ఏదో మైకంలో ఇంకా ఏదో లోకంలో ఉన్నట్లు అతడు నేరుగా మేఘనని అక్కడే అతడి ప్రాణాలు ఈరోజు కాపాడింది. ఇంకా
అలాగే అతడు ఆమెను చూస్తూ అతడు ఏమాత్రం కంట్రోల్ కూడా చేసుకోలేక అక్కడే నడి రోడ్డు పైన ఆ రాత్రి అతడు మేఘన పెదవులని అందుకుంటాడు. ఆమె ఒక్క క్షణం షాక్లోకి వెళ్ళిపోతుంది. అలాగే ఆమె కూడా స్పృహలోకి వచ్చి ఆ తరువాత అతడిని ఆమె నుంచి దూరంగా నెట్టాలి అని ఆమె ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ అతడు మాత్రం ఆమెను ఎంత మాత్రం వదలడు. ఇక ఆమె అతడి నుంచి దూరంగా జరగాలి అని ఆమె ఎంత ప్రయత్నించినా సరే అతడు మాత్రం ఆమెను ఎంత మాత్రం వదలకుండా అలాగే ఆమె ఇష్టంతో పని లేకుండా అతడు ముద్దు పెట్టుకుంటూనే ఉంటాడు. దాంతో బాధతో ఇంకా కోపంతో ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కూడా కారిపోతూ ఉంటాయి బాధతో. అప్పుడు ఆ కన్నీళ్ల ఆ స్పర్శ అతడికి తెలియగానే అతడు కూడా ఈ లోకంలోకి వచ్చి ఆమెను కూడా దూరంగా వదిలేస్తాడు. అప్పుడు ఆమె అతడిని బాధగా ఇంకా కోపంగా కూడా అతడిని చూస్తూ ఉంటుంది. అలాగే ఆమె కోపం కూడా ఆ క్షణం ఆమెకు ఎంతో ఎక్కువ అయిపోయి తన కోపాన్ని ఇక ఆమె మాత్రం కంట్రోల్ కూడా చేసుకోలేక తన ముందు ఉన్న ఆదిత్యతో మీకు కొంచెం అయినా బుద్ధి అనేది మాత్రం లేదా అని అంటూ ఆమె నేరుగా ఆమె కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆదిత్య చెంపని కోపంతో పగలగొడుతుంది. అప్పుడు ఆదిత్య ఆమెతో ఐఎమ్ వెరీ సారీ అండి, నేను ఇలా కావాలని అసలు నేను ఎంత మాత్రం చెయ్యలేదు. మీరు నా ప్రాణాలని కాపాడారు అని నేను ఏదో మైకంలో ఉండి మీతో అలా చేసేశాను అని అంటాడు, అది కూడా పశ్చాత్తాపంతో. అప్పుడు మేఘన కూడా అతడిని చూస్తూ ఇంకా అది కూడా ఆమె అతడిని చిరాకుగా చూస్తూ ఆమె ఇంకా చిరాకుగా మొహం కూడా పెట్టుకుని ఆమె ఇంకా అతడిని ఎంతగానో అసహించుకుని ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అతడిని చూడడం కూడా ఇష్టం లేదు అన్నట్లుగా. కానీ వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి ఆ రోజు రాత్రి వెళ్ళిన తరువాత ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరికీ మాత్రం అసలు నిద్ర పట్టదు. ఆమెలో ఉన్న అందం కంటే ఆమెలో ఉన్న ధైర్యం మాత్రమే ఆదిత్యకి చాలా అంటే చాలానే నచ్చుతుంది. ఇంతవరకు ఎవరూ కూడా అతడి ముందు అంత ధైర్యంగా ఇంకా అతడిని ఎదిరించి ఇలా ఎంత మాత్రం మాట్లాడలేదు. మేఘనలో ఉన్న ఆ ధైర్యం చూసి అతడు కూడా ఆమె అందానికి ఇంకా ఆమె ధైర్యానికి కూడా అతడు ఫ్లాట్ అయిపోతాడు. మరొక వైపు మేఘనకి కూడా ఆదిత్య ఎప్పుడూ కూడా గుర్తుకు వస్తూనే ఉంటాడు. అలాగే అతడి కళ్ళల్లో ఆమెకు నిజాయితీ కూడా కనబడి ఉంటుంది. ఇలాగే రోజులు కూడా ముందుకు గడుస్తూనే ఉంటాయి. ఇంకా ఇద్దరూ కూడా ఒకరి గురించి మరొకరు ఆలోచిస్తూనే ఉంటారు. అలాగే ఇలా రోజులు గడిచే కొద్దీ ఒక్కరోజు విధి మళ్ళీ వాళ్ళిద్దరిని ఒక్కసారి కలుపుతుంది. అది కూడా మేఘనే పనిచేసే హాస్పిటల్లో. ఆ రోజు ఆదిత్య ఆ హాస్పిటల్కి డొనేషన్ ఇవ్వడానికి వస్తాడు. ఆ రోజు అక్కడ అతడు మేఘనని చూసి అతడు చాలా అంటే చాలానే సంతోషపడిపోతాడు. ఆ రోజు అతడు ఆమెను గౌరవంగా పలకరిస్తాడు. ఇలా ఇద్దరు కూడా రోజులు గడిచే కొద్దీ మంచి స్నేహితులు అయిపోతారు. ఇంకా రోజుకి ఆదిత్యలో ఉన్న మంచితనం కూడా మేఘనకి తెలుస్తూనే ఉంటుంది. అయినా సరే ఆమె అతడిని ఒక ఫ్రెండ్ లాగా మాత్రమే ఆమె అతడిని ఎప్పుడూ కూడా ట్రీట్ చేస్తూ ఉండేది. కానీ ఇలా రోజులు గడిచే కొద్దీ ఒక్కరోజు ఆదిత్య మేఘనతో బయటకి వెళ్తాడు. అది ఆ రోడ్డు అతడికి యాక్సిడెంట్ జరగబోతూ ఉన్న స్పాట్కి అతడు మేఘనని తీసుకుని వెళ్ళగానే అతడు ఏదో అతడి మనసులోనే డిసైడ్ అయ్యి, మేఘన నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని అంటాడు ఆదిత్య. ఆ రోజు నువ్వు నా ప్రాణాలని ఇదే ప్లేస్లో నువ్వు నన్నేమైనా కాపాడలేదు అంటే ఈరోజు నేను నా మనసులో ఆ రోజు నువ్వు నన్ను ప్రాణాలతో కాపాడావు. ఇంకా నువ్వు నా మనసుని కూడా దాంతో పాటు దోచేసుకున్నావు అని అంటాడు ఆదిత్య. మేఘనకి ఆదిత్య అంటే అప్పటికి ఆమెకు కూడా చాలా అంటే చాలానే ప్రేమ ఉండి ఉంటుంది.
కానీ ఆమె మనసులో మాత్రం ఒక భయం కూడా ఉండి ఉంటుంది. డబ్బున్న వ్యక్తిని ఆమె ఏమైనా ఒకవేళ పెళ్లి చేసుకుంటే వాళ్ళు మధ్యలోనే ఈ అమ్మాయిలని వాడుకుని వదిలేసి వెళ్ళిపోతారు అని ఆమె మనసులో బలంగా అప్పటికే పూర్తిగా కూడా నమ్మి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మ గతం కూడా అలాంటిదే కాబట్టి. వాళ్ళ అమ్మని కూడా వాళ్ళ నాన్న ఇలానే ప్రేమించాను అని అతడు వెంటపడి మరి ఆమెను పెళ్లి చేసుకుని ఆ తరువాత మేఘన వాళ్ళకి పుట్టిన తరువాత అతడు ఇంకొక డబ్బున్న అమ్మాయిని చూసి అతడు ఆమెను పెళ్లి చేసుకుని మేఘన వాళ్ళ అమ్మని ఏమాత్రం పట్టించుకోకుండా అతడు నడి రోడ్డు మీద ఆమెను వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేఘన వాళ్ళ అమ్మగారు మేఘన కోసం ఎంత కష్టపడుతూ ఉన్నారు. ఇంకా ఆమె జీవితాన్ని ఆమె ఎంతో కష్టపడి ఈరోజు ఇలా ముందుకు కూడా తీసుకుని వచ్చి ఉంటారు. దాంతో ఆదిత్య అలా ఆమెతో తన ప్రేమ విషయాన్ని అతడు చెప్పగానే మొత్తం వాళ్ళ అమ్మ జీవితమే మేఘన కళ్ళ ముందు ఒక్క క్షణం వచ్చి నిలబడుతుంది. దాంతో ఆమె దాన్ని తలుచుకుని ఎంతగానో భయపడిపోయి ఎక్కడ ఆమె జీవితం కూడా అలా మారిపోతుందేమో అని ఆమె ఎంతగానో భయపడిపోతూ అలాగే బెదిరిపోతూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య కూడా ఆమెలో కనిపిస్తున్న ఆ సడన్ చేంజ్ని అతడు కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. కానీ ఎందుకు ఈమె సడన్గా ఇంతలా భయపడుతూ ఉంది అని అతడు కూడా తన మనసులోని ఆలోచిస్తూ ఇంకా అతడికి కూడా దాని గురించి ఏమాత్రం కూడా తెలియలేదు. అతడు ఆమె అంతలా భయపడుతూ ఉంటే ఆమె భుజం పైన అతడు చెయ్యి కూడా వేసి మేఘన ఏం అయ్యింది, ఎందుకు నువ్వు అంతలా భయపడుతూ ఉన్నావు అని అడుగుతాడు. అది కూడా క్యాజువల్గా. కానీ మేఘన మాత్రం ఏడుస్తూ అతడి చెయ్యిని ఆమె భుజం పైనుంచి దూరంగా తోసేస్తూ అతడి నుంచి ఆమె దూరంగా వెళ్తూ మీరంటే నాకు అసలు ఏమాత్రం ఇష్టం లేదు అని అంటుంది. ఆ మాట విన్న ఆదిత్య గుండె విరిగినంత పని కూడా అయిపోతుంది. అప్పుడు ఆదిత్య ఆమెతో ఒక్క క్షణం నా మాట విను మేఘన అని అంటాడు బాధతో. అతడు కూడా ఆమె వెనకాలే వెళ్తూనే ఉంటాడు. కానీ ఆమె మాత్రం అలా ఏడుస్తూనే ముందుకు పరిగెత్తుకుంటూనే వెళ్తూ ఉంటుంది. అది కూడా ఆమె ఎంతగానో బాధపడుతూ ఏడుస్తూనే వెళ్తూ ఉంటుంది. ఆమె కనీసం ఆదిత్య ఉన్నాడు అని వెనక్కి కూడా తిరిగి ఆమె అసలు ఎంత మాత్రం చూడలేదు. ఆమె వెనకాల ఆదిత్య ఆమె వెంటే వస్తూ ఉన్నాడు అన్న విషయం కూడా ఆమెకు ఏమాత్రం తెలియకుండానే ఆమె ఏడుస్తూ ఇంకా బాధపడుతూ ఆమె ఇంటి లోపలికి కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు అంత బాధలో ఏడుస్తూ వచ్చిన కూతురిని చూసిన మేఘన వాళ్ళ అమ్మగారు కూడా ఆమె కూడా కంగారు పడిపోతూ ఆమె అసలు ఎందుకు, ఏం జరిగింది, ఎందుకు నువ్వు ఈరోజు ఇంతలా బాధపడుతూ ఉన్నావు అని మేఘన వాళ్ళ అమ్మగారు మేఘనని అలాంటి పరిస్థితుల్లో చూసి మేఘనని అడుగుతారు. అప్పుడు మేఘన వాళ్ళ అమ్మతో ఏం చెప్పలేక ఆమె ఏడుస్తూ బాధపడుతూ మేఘన వాళ్ళ అమ్మని ఆమె గట్టిగా పట్టుకుని ఏడుస్తూనే బాధపడిపోతూ ఉండిపోతుంది. ఇంతలోపు మేఘన వాళ్ళ ఇంటి దగ్గరికి ఆదిత్య కూడా వచ్చేస్తాడు. అతడు ఇంకేం ఆ ఇంటి లోపలికి అతడు అడుగుపెట్టి లోపలికి వెళ్ళాలి అని చూసే సమయానికి ఆదిత్య అక్కడికి వస్తాడు అని ఏం మాత్రం ఊహించని మేఘన వాళ్ళ అమ్మతో ఆదిత్య గురించి చెప్పడం కూడా స్టార్ట్ చేసేస్తుంది. అమ్మ, నేను మీకు ఆ రోజే చెప్పాను కదా, ఆ రోజు నేను వర్షంలో ఒక వ్యక్తి ప్రాణాలను అలా కాపాడాను అని. ఆ వ్యక్తి చాలా అంటే చాలానే మంచివాడు అని నాకు అనిపిస్తూ ఉంది. అందుకే అతడితో ఈ మధ్య నేను అతడితో మంచి స్నేహం కూడా అతడితో నేను చేశాను. ఈ మధ్య మేమిద్దరం కూడా మంచి స్నేహితులం కూడా అయ్యాము. కానీ ఈరోజు అతడు నన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. కానీ నేను అతడి ప్రేమని ఇంకా అతడి పెళ్లి ప్రపోజల్ని నేను అసలు ఎంత మాత్రం ఒప్పుకోలేదమ్మా అని అంటుంది. అది కూడా బాధతో. అప్పుడు అయితే ఎందుకు నువ్వు ఇంతలా బాధపడుతూ ఉన్నావు,
అసలు ఏం జరిగింది అని మేఘన వాళ్ళ అమ్మగారు మేఘనని అడగగానే, ఎందుకంటే ఆదిత్య గారు అంటే నాకు కూడా చాలా అంటే చాలానే ఇష్టం అమ్మ. అయినా సరే నేను ఆయనతో మిమ్మల్ని అసలు ఎంత మాత్రం పెళ్లి చేసుకోలేను అని ఆయనతో నేను చెప్పి మరి ఈరోజు ఇక్కడికి వచ్చేసాను. ఇక రేపటి నుంచి ఆయన నా కళ్ళకు కూడా అసలు ఎంత మాత్రం కనపడరు. అందుకే నాకు చాలా అంటే చాలానే బాధగా ఉంది అని ఏడుస్తూనే ఉంటుంది మేఘన. కానీ ఆదిత్య మాత్రం అక్కడే ఆ ఇంటి అవతల నిలబడి వీళ్ళిద్దరి మాటలు మొత్తం కూడా అతడు వింటూనే ఉంటాడు. అసలు ఎందుకు మేఘన నన్ను ప్రేమిస్తూ ఉన్నా సరే అసలు ఆమె నా ప్రేమని ఎందుకు ఒప్పుకోలేదు, అసలు నాలో ఏం లోపం ఉంది అని ఆదిత్య ఎంతగానో ఆలోచిస్తూ అక్కడే నిలబడి ఉంటాడు. అతడు ఇంటి లోపలికి వెళ్ళకుండా ఇంకా మేఘన ఏం చెప్తుందా అని అతడు వింటూనే ఉంటాడు. ఇంతలోపే మేఘన వాళ్ళ అమ్మగారికి కూడా అదే సందేహం వచ్చి, కానీ ఎందుకు మేఘన, అతడు నీ మనసుకి నచ్చినప్పుడు ఎందుకు నువ్వు అతడి ప్రేమని ఒప్పుకోలేదు అని మేఘన వాళ్ళ అమ్మగారు మేఘనని అడుగుతుంది. అప్పుడు మేఘన కూడా వాళ్ళ అమ్మతో, ఎందుకంటే ఆదిత్య కూడా నాన్నలాగా ఒక డబ్బు ఉన్న వ్యక్తి అని అంటుంది. అందుకే నేను కూడా ఆదిత్య గారిని ప్రేమిస్తూ ఉన్నా సరే నేను ఆదిత్య గారి ప్రేమని ఒప్పుకోలేకపోయాను. నిన్ను కూడా ఒక డబ్బున్న వ్యక్తి నిన్ను పెళ్లి చేసుకుని ఆ తరువాత నేను నీకు పుట్టిన తరువాత అతడు నిన్ను నడి రోడ్డులో వదిలేసి వెళ్ళిపోయాడు. అందరూ నిన్ను ఎన్ని మాటలు అన్నారో, ఇంకా నువ్వు నా కోసం ఎన్ని కష్టాలు పడ్డావో నేను నా కళ్ళతో చూశాను. ఇంకా ఇప్పటికీ కూడా నువ్వు నా కోసం ఎన్ని కష్టాలని నా వల్లే నువ్వు పడుతూ ఉన్నావో ఇప్పుడు కూడా నేను నిన్ను చూస్తూనే ఉన్నాను. ఇక ఇప్పుడు నేను కూడా వెళ్ళి మళ్ళీ అదే తప్పే చేస్తే ఎక్కడ నీ జీవితంలాగా నా జీవితం కూడా అయిపోతుందేమో అన్న బాధతో నేను ఆదిత్య గారి ప్రేమని అసలు ఎంత మాత్రం ఒప్పుకోలేదమ్మా అని అంటుంది మేఘన. అప్పుడు మేఘన వాళ్ళ అమ్మగారు కూడా డబ్బున్న వ్యక్తి అని మేఘన ఆమెతో అనగానే ఆమె కూడా ఇంకా ఎక్కువగా భయపడిపోతూ, అయితే వదిలే మేఘన, ఎందుకు నువ్వు ఇంతలా బాధపడుతూ ఉన్నావు? నీకు ఈ పెళ్ళి ఇంకా అతడు ఏం మాత్రం ఇష్టం లేదు అని నువ్వు అతడితో చెప్పేశావు కదా, ఇక నువ్వు ఆ మ్యాటర్ని వదిలే అని అంటారు. అప్పుడు మేఘన కూడా వాళ్ళ అమ్మతో, అమ్మ, ఆదిత్య అంటే నాకు చాలా అంటే చాలానే ఇష్టం అని అంటుంది, అది కూడా బాధతో. ఇంతలోపే ఆదిత్య కూడా ఆ ఇంటి లోపలకు అడుగు పెడుతూ, మేఘన, నీకు నా పైన అంత ప్రేమ ఉంటే నువ్వు నాతో చెప్పాలి కదా, అలా కాకుండా ఇలా నువ్వు నన్ను వదిలి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తే అక్కడ నీ కోసం నేను బతుకుతూ ఉన్నాను, నేనెలా దాన్ని చూసి తట్టుకుంటాను అని నువ్వు అనుకున్నావు? నువ్వు అలా నా నుంచి దూరంగా వచ్చేస్తే ఇక్కడ నేను ఏమైపోవాలి అని అంటాడు ఆదిత్య. అప్పుడు మేఘన కూడా అతడిని చూస్తూ, మీరంటే నాకు అసలు ఎంత మాత్రం ఇష్టం లేదు అని నేను ఇప్పటికే మీతోనే చెప్పేశాను, అయినా సరే మళ్ళీ ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారు అని అతడిని అడుగుతుంది. అప్పుడు ఆదిత్య కూడా ఆమెను ఒక చిన్న చిరునవ్వుతో అతడు చూస్తే, అవునా, అయితే ఈ విషయాన్ని నువ్వు నా కళ్ళల్లోకి చూసి మరి నాతో ఇంకొకసారి చెప్పు, అప్పుడు నేను ఇక్కడి నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతాను. ఇక ఈ జన్మలో మళ్ళీ నేను నిన్ను అసలు ఎంత మాత్రం డిస్టర్బ్ కూడా చెయ్యను అని అంటాడు. కానీ మేఘన మాత్రం ఆ పనిని ఎంత మాత్రం చెయ్యలేకపోతూ ఉంటుంది. ఆమె ఎంత ఆ పనిని చెయ్యాలని ట్రై చేసినా ఆమె వల్ల ఎంత మాత్రం కాదు. ఎందుకంటే ఆమెకు కూడా ఆదిత్య అంటే పంచప్రాణం కాబట్టి. దాంతో ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కూడా కారిపోతూ ఉంటాయి. ఏం చెయ్యలేక ఇక ఆదిత్య కూడా ఆమెను చూస్తూ, మేఘన, నీకు నా ఆస్తి కదా ప్రాబ్లం, దానికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది అని అంటాడు.
మేఘన ఏంటి అన్నట్లు ఆమె తలని పైకెత్తి ఆదిత్యని చూస్తూ ఉండిపోతుంది. ఏంటి ఆ సొల్యూషన్ అన్నట్లు. ఇంతలోపే ఆదిత్య అక్కడికి ఏదో పేపర్స్ని కూడా ఆమె ముందుకు తీసుకుని వస్తాడు. ఇక అతడు ఆ పేపర్స్ని తన ముందు ఉన్న మేఘన ముందు పెడుతూ, మేఘన నువ్వు ఈ పేపర్స్ పైన ఒక్కసారి సైన్ చేయి, అప్పుడు మనకి ఉన్న అన్ని ప్రాబ్లమ్స్కి కూడా మనకి పూర్తిగా సొల్యూషన్ దొరుకుతుంది అని అంటాడు. అప్పుడు ఆ మాటలని వినగానే మేఘన కూడా తన ముందు ఉన్న ఆదిత్యని చూస్తూ ఆ పేపర్స్ ఏంటి అని అతడిని అడుగుతుంది. కానీ ఆదిత్య కూడా ఆమెతో ఒక్కసారి నువ్వు నన్ను పూర్తిగా నమ్మి నువ్వు ఈ పేపర్స్ పైన సైన్ చేయి మేఘన అని అంటాడు. అది కూడా ఎంతో ప్రేమతో. ఆదిత్య అంతలా చెబుతూ ఉంటే ఇక ఆమె కూడా అసలు ఏ మాత్రం ఆలోచించకుండా ఇంకా ఆ పేపర్స్ని ఆమె ఏ మాత్రం చదవకుండానే ఆదిత్యపై ఉన్న నమ్మకంతో ఆ పేపర్స్ పైన ఆమె సైన్ చేస్తుంది. అప్పుడు అక్కడే ఉన్న మేఘన వాళ్ళ అమ్మగారు కూడా అసలు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అని ఆమె ఎంతగానే చూస్తూనే ఉండిపోతారు. మేఘన ఒక్కసారి ఆ పేపర్స్ పైన సైన్ చేసిన తరువాత ఆ పేపర్స్ని తీసి ఆదిత్య అక్కడే ఉన్న అతడి పిఏ చేతిలో పెడుతూ, సరే నువ్వు ఇక్కడి నుంచి ఇక వెళ్ళు అని అతడు అనగానే అతడు కూడా అక్కడి నుంచి నేరుగా వెళ్ళిపోతాడు ఆదిత్య పిఏ. అప్పుడు ఆదిత్య మేఘనని చూస్తూ, మేఘన ఇప్పుడు నా ఆస్తి మొత్తం కూడా నేను నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేసాను. ఇప్పుడు నా కోట్ల ఆస్తికి కేవలం నువ్వు మాత్రమే వారసురాలు. ఇప్పుడు నా దగ్గర కేవలం ₹1 ఆస్తి కూడా అసలు ఏం మాత్రం లేదు. ఇప్పుడు నేను ఒక మామూలు ఆదిత్యని. ఇంకా ఇప్పుడు నువ్వు నన్ను ఈ ఆదిత్యని పెళ్లి చేసుకుంటావా అని అంటాడు. అది కూడా కళ్ళ నిండా నీళ్లతో, ఇంకా కళ్ళ నిండా ప్రేమతో. ఆదిత్య చేసిన పనికి మేఘన వాళ్ళ అమ్మగారి కళ్ళల్లో కూడా కన్నీళ్లు చేరుకుంటాయి. అది కూడా సంతోషం ఇంకా ఆనందముతో. మేఘన ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా వెళ్ళి ఆదిత్యని గట్టిగా ప్రేమతో హత్తుకుంటుంది. ఆదిత్య గారు, ప్లీజ్ నన్ను ఈ ఒక్కసారికి దయచేసి క్షమించండి అని ఆమె ఏడుస్తూనే ఆదిత్యని గట్టిగా హత్తుకుని ఏడుస్తూనే ఆమె బాధని మొత్తం బయటకు వేస్తూ ఉండిపోతుంది. అప్పుడు ఆదిత్య కూడా అతడు నవ్వుతూ, పిచ్చిదానా, నా ఆస్తి మన ఇద్దరి పెళ్ళికి అడ్డు అని నువ్వు నాతో ఒకే ఒక్క మాట చెప్తే నేను ఒక్క క్షణంలో నా ఆస్తి మొత్తాన్ని పూర్తిగా వదిలేసి నీ కోసం నీ దగ్గరికి వచ్చేస్తాను అని అంటాడు. ఆ మాట వినగానే మేఘన గుండె పూర్తిగా ఆనందముతో నిండిపోతుంది. ఎలా వీళ్ళిద్దరూ ఒకటవుతారు? స్వచ్ఛమైన ప్రేమ ఎప్పటికీ కూడా దూరం కాదు, ఇంకా దానికి ఏది కూడా అడ్డు కాదు. షార్ట్ స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.